హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం ఎంతో హెల్తీగా మరియు టేస్టీగా బెండి స్టఫ్డ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మనం నార్మల్గా ఎప్పుడు చేసుకునేటటువంటి ఫ్రై, బెండి కర్రీ మరియు డీప్ ఫ్రై, పులుసులు అటువంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మనకి రైస్ కాంబినేషన్లో విత్ చారుతోటి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. వదిలిపెట్టకుండా కూడా చక్కగా తింటారు. ముందుగా వచ్చేసి బెండకాయల్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత లేత బెండకాయలు తీసుకుంటే అంత బాగుంటుందండి. ఈ బెండకాయల్ని అలా ఒకవైపుకి చీల్చి మనం లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి. అలా చేసినట్లయితే స్టఫింగ్ అన్నది చక్కగా పడుతుంది, మరింత టేస్టీగా కూడా ఉంటుంది. స్టఫింగ్ అన్నది లోపల ఎక్కువ పట్టినట్లయితే. మరియు దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ నువ్వులు తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చి, కారంగా ఉన్నట్లయితే ఒక 5 తీసుకోండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల పల్లీలు ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరి కానీ కాజు కానీ తీసుకోండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా వచ్చేసి బెండకాయలు ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా లేత బెండకాయని తీసుకొని మనం బజ్జీ మిరపకాయని కనుక ఇలాగ ప్రెస్ చేసినట్లు ఈ 2 చేతుల మధ్యలో పెట్టుకొని నలపాలి. అలా నలిపినట్లయితే దాంట్లో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ డివైడ్ అయిపోతాయి. మనం అలా నలిపేటప్పుడు ఒక వైపుకి అలా చిట్లిపోతుందండి. అలా చిట్లిపోయిన వైపుకి చాకుని తీసుకొని చక్కగా చీల్చుకొని మనం బజ్జీ మిరపకాయలు ఏ విధంగా అయితే సీడ్స్ని రిమూవ్ చేసుకుంటామో దీనిలో కూడా సీడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లేతకాయలు తీసుకున్నాను కాబట్టి పెద్దగా సీడ్స్ లేవు. ఆ ఉన్న సీడ్స్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా లోపలికి ఫింగర్ని పెట్టి ఈ విధంగా మనం రబ్ చేసినట్లయితే సీడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి లోపల ఖాళీగా ఉంటుంది. అలాగే సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకున్న వాటిలో మనం స్టఫింగ్ అన్నది చేసుకోవాలి. ఆ స్టఫింగ్ అన్నది ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ముందుగా నువ్వులను వేసుకొని అవి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిటపట్లు ఆడే వరకు చక్కగా వేపుకోవాలి. అవి చిటపట్లు ఆడేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అవి కొంచెం డ్రై రోస్ట్ అవ్వనివ్వాలండి. అవి అలా కలుపుతూ ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు వేపిన తర్వాత దానిలోనే మనం మళ్ళీ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మీకు టేస్ట్కి తగినట్లుగా కొంచెం స్పైసీగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. స్పైసీ తక్కువగా తినేవాళ్ళు అయితే తక్కువగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి మిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను జస్ట్ ఒక 4-5 యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయినట్లయితే మంచి స్మెల్ అన్నది వస్తుంది. అవన్నీ కొంచెం ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత దానిలోకి పల్లీలను కూడా వేసుకొని పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టే వేపుకోవాలండి. మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు దానిలో ఎటువంటి ఆయిల్ అన్నది యాడ్ చేయలేదు కాబట్టి డ్రై రోస్ట్ అన్నది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలా కాకపోతే కొంచెం మనకి అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, బాగా గొట్టు కూడా వస్తుంది కాబట్టి ఘాటు స్మెల్ వస్తుంది కాబట్టి అలా లో ఫ్లేమ్లో పెట్టే వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ ఈ విధంగా చక్కగా చల్లారే వరకు చల్లారిన తర్వాత అన్నీ కలిపి ఈ విధంగా కోర్స్గా పౌడర్లా పట్టుకోవాలి. దానిలోకి రుచికి తగినంత సాల్ట్ మరియు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత అవి బెండకాయల్లో స్టఫ్ చేసుకోవడమే. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయలను చక్కగా విడతీసి అలాగా లోపలంతా గ్యాప్ లేకుండా స్టఫింగ్ అన్నది ఫిల్ చేయాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బెండకాయలన్నిటిని చక్కగా ఫిల్ చేసుకోవాలి. మీరు ఈ స్టఫింగ్ అన్నది ఏమైనా బెండకాయల్లో ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలిపోతే వేస్ట్ చేయొద్దండి. అది ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది.
అలానే కాకుండా అది ఇడ్లీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మన నల్ల కారం వెల్లుల్లి కారంలా ఎలా అయితే ఉంటుంది ఇది కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది. అది రైస్లోకి అన్నం మరియు ఇడ్లీలోకి కూడా నెయ్యి కాంబినేషన్తో మనం వేస్ట్ చేయకుండా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా బెండకాయలన్నిటిని స్టఫ్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన మళ్ళీ ఫ్రై ప్యాన్ పెట్టి ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్లు అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా మనకు ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బెండకాయలను ఒకదానికి ఒకటి ఆనకుండా ఇలా గ్యాప్ ఉంచేలాగా చక్కగా సర్ది పెట్టుకోవాలి. ఈ విధంగా బెండకాయలన్నింటినీ పెట్టాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా కదపకుండా అలా వేగనివ్వాలి. అలా మూత పెట్టి వేగినట్లయితే చక్కగా బెండకాయ లోపల నుంచి స్టఫింగ్ అన్నది మంచిగా బయట పక్క ఫ్రై అవుతుంది, లోపల పక్క మంచిగా ఉడుకుతుంది. ఆ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా స్టఫింగ్ అన్నది కూడా ఊడిపోకుండా చక్కగా స్టిక్ అయిపోతుందండి. మనం ఇలా ఫస్ట్ టైం టర్న్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, వేగేసరికి అది చక్కగా గట్టిపడిపోతుంది. ఈ విధంగా కడాయిలో మనం ఫ్రై చేసుకునేటటువంటి బెండకాయలన్నిటిని చక్కగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకొని ప్యాన్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం మరలా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత ఉంచి ఒక 1 మినిట్ పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసినట్లయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగా కొంచెం కొత్తగా మరియు మరింత టేస్టీగా మనం ఇలాగా రెసిపీస్ని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలే కాదండి, మనమైనా సరే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే ఎప్పుడు తినే వెజిటబుల్సేగా అన్న ఫీలింగ్ రాకుండా చాలా హెల్తీగా మరియు టేస్టీగా కూడా తీసుకోవచ్చు. ఇది సాంబార్ లేదా టమాటో చార్, ధనియాల రసం అటువంటి మిరియాల రసం అటువంటి కాంబినేషన్లో తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇటువంటి హెల్తీ రెసిపీస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.